వాజా బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్. ఈ సినిమా చూసిన తర్వాత కాసేపు మీ మనసును మొత్తం కదిలిచేస్తుంది. ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేది. అది హ్యాపీనెస్ లేకపోతే ఆ డేస్ పోయిన బాధ ఏమీ తెలియదు, కానీ మీ మనసంతా కూడా కదిలిపోద్ది అనమాట. ఈ మూవీ తెలుగులో కూడా మనకి హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ప్రస్తుతానికి అయితే హాట్ స్టార్ లో నెంబర్ 1 లో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా గురించి ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అని చెప్తా. ఈ మూవీ గురించి ఒక్కడే మాట చెప్పాలి అంటే ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ గా ఉంటుంది మూవీ. చాలా ఫన్నీగా స్టార్ట్ అయ్యి గుండెల్ని బరువెక్కిస్తుంది. మన హృదయాలన్నీ కూడా చాలా వెయిట్ ఫీల్ అవుతాం. ఆ ఎమోషన్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు. మిస్ అవ్వకండి ఈ సినిమా. ఇలాంటి మూవీస్ లో గొప్పతనం ఏంటంటే ప్యూర్లీ సినారియోస్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ కొద్దిగా మ్యూజిక్, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, కలర్స్, లైటింగ్, అది ఇది అంతగా మనకు దాని మీద దృష్టి వెళ్ళదు. ఎందుకంటే మనల్ని అంతగా కనెక్ట్ చేశారు. ఇంత సింపుల్ గా ఎలా కనెక్ట్ చేయగలిగారు నాకు అర్థం కాలేదు. జస్ట్ ఒక పిల్లోడి జీవితం ఎలా స్టార్ట్ అయ్యి జాబ్ వరకు ఎలా వెళ్తాడు అన్న విషయాన్ని భలే చూపించారు. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఉంటుంది. 5 ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళకి సంబంధించిన ఫాదర్స్, మొత్తం అంతా కూడా హడావిడిగా ఉండిద్ది అనమాట. కానీ ఇంత క్యాస్ట్ ని కూడా భలే కనెక్ట్ చేస్తారు, మనకి అర్థమయ్యే విధంగా చూపిస్తారు. బాగుందబ్బా సినిమా అయితే, నాకు తెగ నచ్చింది. చూడకుండా మాత్రం వదలకండి, ఖచ్చితంగా చూడాలి. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చూపిస్తారు కదా. ఫాదర్ కూడా ఒకప్పుడు బాయే కదా, సో అతనికి తెలిసిద్ది మనం ఎలాంటి అద్వేషాలు వేసి ఇక్కడికి వచ్చామని. సో అది తెలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్స్ అన్ని కూడా మంచి ఫన్నీగా ఉంటాయి. స్కూల్ నుంచి జాబ్ వరకు అలా తీసుకెళ్లిపోతారు భయ్య. మీ ఫ్రెండ్స్ తో చూడటానికి ట్రై చేయండి సినిమా. అప్పుడు 10 times ఎన్హాన్స్ అవుతుంది ఫీలింగ్. నేను కూడా మీ ఫ్రెండ్ లాంటి ఉండే కదా, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీలో బాగా నచ్చిన విషయం, డైరెక్టర్ సక్సెస్ కి కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇంకొకటి, ఈ మూవీలో 5 members ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కడు కూడా హ్యాపీ డే సినిమాలో చూపించినట్టు యూనివర్సిటీలో చదివేయడం, భయంకరమైన టాలెంట్ తో ఉండిపోవడం, మహా పండితులు ఎవరు కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్స్. ఇది చూస్తే మాక్సిమం మన జీవితాలు చూసినట్టే అనిపిస్తుంది. మరి సీఈఓలుగా అయిపోవడం, 2 కోట్లు అడ్వాన్స్ తీసుకునేంత గొప్ప చదువులు చదవడం లాంటివి ఏం లేకుండా ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉండిద్ది, ఒక్కొక్కడికి ఒక కథ ఉండిద్ది అన్న విషయాన్ని అయితే భలే చూపించారు ఇందులో. అందుకే అనుకుంటా అన్ని సినిమాల కంటే కూడా ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ సినిమాలో. బాగుంటది. మొత్తానికి ఈ సినిమాలో డైరెక్టర్ చెప్పింది ఏమనిపించిందంటే, నువ్వేం పీక్కున్న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కనెక్షన్ బాగుంటే ఏం పని చేసినా హ్యాపీగా ఆనందంగా ఉంటావు. వీళ్ళు 5 కాకుండా ఇంకో క్యారెక్టర్ ఉంటాడు, సూపర్ సక్సెస్ అవుతాడు అనమాట వాడి కెరియర్ లో. స్టిల్ వాడి లైఫ్ లో కూడా ఏముందని చూపిస్తాడు. 2 చూసిన తర్వాత మనకు ఒకటే అర్థం అవుద్ది, లైఫ్ అంటే లైఫే, ప్రతి ఒక్కడి దోలా తీర్చేస్తాను అర్థం అవుతుంది. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ తో కలిసి చూడండి. అప్పుడు మీ చిన్ననాటి జ్ఞాపకాలు మొత్తం గుర్తొచ్చేస్తాయి. మీరు గనక 10 years నుంచి ఫ్రెండ్స్ కనుక ఉంటే వాళ్ళతో కలిసి చూడండి, మీ కళ్ళేమో నీళ్లు తెప్పిస్తాడు. మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఒక 4-5 years దాటుంటే మాత్రం ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ లో 2-3 గంటలు వేసుకుంటారు. చూసుకోండి కావాలంటే. ఇన్ని చెప్పిన మూవీలో ఒకటానికి ఇంకేమీ లేవా అంటారేమో, లేదు. ఈ మూవీలో స్క్రీన్ ప్లే అనేది ఎక్సలెంట్ గా రాశారు. మనకి ఎంత బాగా కనెక్ట్ అవ్వాలో అంత బాగా ఎడిట్ చేశారు. స్కూలు, కాలేజు, జాబ్, ఈ లోపు అమ్మాయిలు ఎంట పడడం, అమ్మాయిల కోసం ఒకళ్ళు కొట్టుకోవడం, ఇలా అన్ని ఎలిమెంట్స్ ని కవర్ చేశారు. సినిమా ఎండ్ అయ్యేసరికి మనకి ఇంటర్వెల్ కి వచ్చావేమో అనిపించింది. అలా ఉంది సినిమా. ఎంతో బాగుంటే తప్ప మనకు ఆ ఫీలింగ్ రాదు. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతానికి ఈ సినిమాలో కేవలం 5 members లైఫ్ చూపించారు, కానీ ఏ బిలియన్ బాయ్స్ స్టోరీ అని చెప్పారు కదా. సో దాన్ని బట్టి చూస్తే ఫ్యూచర్ లో చాలా సినిమాలు రాబోతున్నాయి. ఒక్కొక్కటిది ఒక్కొక్క లైఫ్ ఉండబోతుంది. సో ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనిపించింది నాకైతే. హాట్ స్టార్ లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేసే వెళ్ళండి.